ఒకరోజు కృష్ణుడు లెగిసి కళ్ళు తుడుచుకొని చూస్తే గోకులమంతా చాలా సందడిగా ఉంటుంది. అంతలా పక్క నుంచి వెళ్తున్న యశోదాదేవిని ఆపి ఏం జరుగుతుందమ్మా అని అడుగుతాడు. దానికి యశోదాదేవి, మనకి వర్షాలవి పడి పంటలు బాగా రావడం కోసం ప్రతి సంవత్సరం ఇంద్రయాగాన్ని చేస్తాము. అదే ఈ రోజు కూడా చేస్తున్నాం. కాబట్టి కృష్ణ, నువ్వు త్వరగా స్నానం చేసిరా అని అంటుంది. కానీ అమ్మ, వర్షాలు ఇవ్వడం ఇంద్రుడి బాధ్యత కదా, మరి మనమెందుకు తనకి పూజలు యాగాలు చేయాలి? ఈ మూఢనమ్మకాల్ని మానేయండి. మన గోవర్ధన్ గిరి మనకి ఎన్నో పంటల్ని, మన ఆవులకు మేతని ఇస్తుంది. కాబట్టి ఈ రోజు గోవర్ధన్ గిరిని పూజిద్దాం అని అంటాడు. ఆ పక్కనే ఉన్న నందుడు ఇది విని నిజమే కదా అని అనుకొని అందరి గ్రామస్తులకి చెప్తాడు. దాంతో గ్రామస్తులందరూ గోవర్ధన్ గిరికి పూజ చేస్తూ ఉంటారు. అయితే అహం దెబ్బతిన్న ఇంద్రుడు వీళ్ళకి గుణపాఠం చెప్దామని పెద్ద తుఫాన్ని, పిడుగుల్ని సృష్టిస్తాడు. ఆ తుఫాన్ లో గ్రామమంతా మునిగిపోవడంతో ఆందోళన చెందిన గ్రామస్తుల్ని కృష్ణుడు పిలిచి పూజ చేసిన ఆ గోవర్ధన్ గిరిని ఒక్క చేత్తో ఎత్తి దాని కింద అందరి గ్రామస్తుల్ని సురక్షితంగా ఉంచుతాడు. అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ.